దానిమ్మ రైతులు దానిమ్మ సాగులో పూతలు పాలినేషన్ కావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పాలినేషన్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూ సరైన ఫలితాలు లేక మానసికంగా నలిగిపోతుంటారు. పాలినేషన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయి నిరాశతో ఎదురు చూస్తున్న రైతులకు తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే సహజ సిద్ధమైన పరిష్కారాన్ని తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్. రైతు సోదరులకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం బత్తలపల్లి మండలం మాల్యవంతం అనే గ్రామంలో మన స్నేహితుడైన గోపాల్ అనే రైతు పొలంలో ఉన్నాం. ఇది దాదాపుగా 2 ఎకరాల దానిమ్మ పొలం. ఫస్ట్ క్రాప్ కంప్లీట్ అయింది, సెకండ్ క్రాప్లో ఉన్నాం. 850 మొక్కలు ఈ పొలంలో ఉన్నాయి. అయితే ఈరోజు మీ ముందు ఒక మంచి అంశాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను. అదేంటి అంటే పాలినేషన్, అంటే ఫలదీకరణ అంటారు తెలుగులో. ఏంటి ఫలదీకరణ అంటే దానిమ్మ మొక్కలకు పూతలు బాగా వచ్చిన తర్వాత ఫలదీకరణ చెందకుంటే లేదా పాలినేషన్ కాకుంటే చాలా పూతలు రాలిపోతాయి. అలా పూతలు రాలకుండా ప్రతి ఫ్లవర్ కూడా పాలినేషన్ అయ్యి ప్రతి ఫ్లవర్ ఫ్రూట్గా కన్వర్ట్ కావాలి అంటే ఖచ్చితంగా తేనెటీగలు రావాలి. తేనెటీగలు వచ్చి మగ పుష్పాల మీద ఆడ పుష్పాల మీద వాలి ఆ పప్పుడు రేణులను ఎప్పుడైతే కలుపుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఫలదీకరణం చెంది పాలినేషన్ జరిగి ప్రతి పూత కూడా అలాగే స్ట్రాంగ్గా నిలబడడానికి, ప్రతి పూత కూడా ఫ్రూట్గా కన్వర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్లో చాలా రకాల మందులు మనకు దొరుకుతాయి, అనగా మెడిసిన్స్. దేనికి సంబంధించి అంటే పాలినేషన్ జరగడానికి. కొన్ని స్ప్రేలు చేయడం వల్ల మంచిగా పాలినేషన్ జరుగుతాయని చెప్పేసి చాలా కంపెనీల వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని పబ్లిక్లో తీసుకొని వస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రైతులు. అయితే మనం ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఉన్న వస్తువులతో, అనగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పాలినేషన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన రెమెడీని ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈ డెమోలో నేను చూపిస్తున్న పద్ధతి ప్రకారం ప్రతి రైతు కూడా
ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే పాలినేషన్ సంబంధించిన ఈ రెమెడీని తయారు చేసుకొని మీ దానిమ్మ మొక్కలకి స్ప్రే చేసుకొని కరెక్ట్గా ఫ్రూట్ సెట్టింగ్ చేసుకుంటారని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఏదైతే పాలినేషన్కి సంబంధించిన ప్రాసెస్ గురించి చెప్పుకున్నామో దాన్ని నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఆ యొక్క ప్రాసెస్ని మీరు కూడా మీ పొలాల్లో మీరు దాన్ని ప్రయోగించి లేదా ఉపయోగించుకొని మీ పొలాల్లో దానిమ్మ తోటల్ని కరెక్ట్గా ఫ్రూట్ సెట్ చేసుకుంటారని తెలియచేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ లైవ్లో నేను ఆ యొక్క డెమోను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మనం ఇంట్లో వాడుకునే బెల్లం. ఇది మనం ఇంట్లో వాడుకునే బెల్లం. అలాగే ఇది పెరుగు. ఇది పెరుగు. అలాగే ఇది ఏంటి అంటే మనం వంటల్లో ఉపయోగించే దాల్చిన చెక్క. ఇది దాల్చిన చెక్క. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 200 లీటర్ల నీటిని, అది తొట్టె కావచ్చు, డ్రమ్ము కావచ్చు, ఈ 200 లీటర్ల కెపాసిటీ కలిగిన ఒక డ్రమ్మును కానీ తొట్టెని కానీ తీసుకొని 1 ఎకరాకి ఈ 200 లీటర్ల నీటిలోకి మనం 3 కేజీల బెల్లాన్ని ఇందులో వేయాలండి. నేను వేస్తున్నాను. మూడు కేజీల బెల్లాన్ని నీటిలో వేసిన తరువాత అలాగే పెరుగును కూడా 3 లీటర్ల పెరుగుని మనం ఈ 200 లీటర్ల నీటిలోకి కలపాలి. తరువాత ఇది దాల్చిన చెక్క. ఇలా కాకుండా ప్రతి 200 లీటర్ల నీటికి 100 గ్రాముల దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని పౌడర్గా చేసుకొని ఆ తరువాత ఈ 100 గ్రాముల చెక్కను కూడా, ఆ పౌడర్ను కూడా మనం నీళ్ళలో వేస్తున్నాం. నేను చక్కెర వేసానండి. మీరు చెక్కని పౌడర్ రూపంలో తయారు చేసుకొని పౌడర్ చేసుకొని ప్రతి 200 లీటర్ల నీటిలోకి 100 గ్రాముల దాల్చిన చెక్క పౌడర్ వేసి వీటన్నిటిని మనం బాగా కలుపుతున్నాం. ఇలా కలిపిన తర్వాత దాదాపుగా 24 గంటల సేపు దాన్ని 4 సార్లు, ప్రతి 6 గంటలకు ఒకసారి, అలా 24 గంటల్లో 4 సార్లు మనం కలిపి తరువాత మనం స్ప్రే చేసుకోగలిగితే ఈ యొక్క ఫ్లవర్ సెట్టింగ్ విషయంలో పాలినేషన్ అనేది చాలా అద్భుతంగా జరిగి ప్రతి ఫ్లవర్ కూడా అద్భుతమైన రీతిలో సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఫ్లవర్ కూడా ఫ్రూట్గా కన్వర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఎకరాకు 200 లీటర్ల నీరు తీసుకొని ఆ 200 లీటర్ల నీటిలోకి 3 కేజీల బెల్లం, 3 లీటర్ల చిక్కటి పెరుగు, అలాగే 100 గ్రాముల దాల్చిన చెక్క పౌడర్ని కలిపి 24 గంటలు మురగబెట్టిన తర్వాత మనము స్ప్రే చేసుకోగలిగితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా బయట మార్కెట్లో దొరికే
పాలినేషన్ సంబంధించిన మెడిసిన్ని ₹1000 ఖర్చు పెట్టుకోకుండా అత్యంత తక్కువ ఖర్చుకే న్యాచురల్గా ఈ పద్ధతిని తయారు చేసుకొని ప్రతి ఒక్కరూ పాటించి మంచి సక్సెస్ఫుల్గా మీ తోటల్ని చూసుకోవాలని, సక్సెస్ఫుల్గా మీ తోటల్లో ఫ్రూట్ సెట్ చేసుకోవాలని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Yeah.